నమస్తే. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా సాక్షి పేపర్లో వచ్చిన వార్తలు చూద్దాం. నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లా పొదిలి వెళ్ళారు. పొగాకు రైతులకు మద్దతుగా వాళ్ళకి మద్దతు ధర లేదు అని చెప్పి దానికి సంబంధించిన ఒక బ్యానర్ ఐటమ్ని సాక్షి పేపర్ వేసింది. జన ప్రభంజనం వచ్చినట్టుగా ఇక్కడ సాగుకు శాపం బాబుదే ఈ పాపం. తిరోగమనంలో రాష్ట్ర వ్యవసాయ రంగం తక్షణమే పొగాకు రైతులను ఆదుకోవాలి. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ డిమాండ్ చేసిండట. సాగుకు శాపం వచ్చిందట. ఏమొచ్చింది సాగుకు శాపం అంటే పొగాకు రైతులకు మద్దతు ధర లేదు, మిర్చి రైతులకు మద్దతు ధర లేదు, చెరుకు రైతులకు మద్దతు ధర లేదు, వడ్లకు మద్దతు ధర లేదు. ప్రధానంగా ఈ 4 పంటలకు సంబంధించి రైతులు రోడ్లెక్కి వాళ్ళ పంటల్ని కష్టపడి ఆరుగాలం కష్టపడి పండించిన పంటని అమ్ముకోవాల్సిన రైతు కాలబెడతాడు. అమ్ముకుంటే డబ్బులు రావాల్సిన పంటని రోడ్ల మీద పోసి కళ్ళాలలో కాలబెట్టే పరిస్థితి వచ్చింది. దానికి సంబంధించి ఆ రైతులకు సంఘీభావంగా ప్రభుత్వం పైన ఒత్తిడి తేయడానికి నిన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పొదిలి వెళ్ళి అక్కడ రైతులను పరామర్శించి రైతులకు ధైర్యం చెప్పే పరిస్థితి, దాంతోపాటు ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేసిండు. తక్షణమే పొగాకు రైతులను ఆదుకోవాలి ప్రభుత్వం అని చెప్పి. ఇది ఒక వార్తగా ఈ సాగుకి శాపము బాబుదే ఈ పాపం అని చెప్పి ఆయన ఇచ్చిండు. గత ఏడాది పొగాకు కేజీ ధర 366 రూపాయలు ఉండేదట. ఈ ఏడాది అది పెరగాల్సింది పోయి కనీసం 200 కూడా సగటు ధర దక్కడం లేదు. కర్మకాలి చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో రేటు దారుణంగా పడిపోయింది. మొన్న మిర్చి పంట సమయంలోనూ చంద్రబాబు ఇదే డ్రామా చేశారు. క్వింటా 11,781తో కొంటామని ఈ పెద్ద మనిషి చంద్రబాబును అడుగుతున్నా, ఎన్ని కేజీలు కొన్నారు, ఎంతమంది రైతులను నుంచి మిర్చి కొన్నారు, లెక్కలు చెప్పండి. నిజమేంటంటే చంద్రబాబు ప్రభుత్వం మిర్చి 1 క్వింటా కూడా కొనలేదని జగన్మోహన్ రెడ్డి చెప్తుండు. వెంటనే మార్కెట్ను రంగంలోకి దింపాలి, పొగాకును గిట్టుబాటు ధర వచ్చేలా చూడాలి, లేదంటే ఆందోళన ఉధృతం చేస్తాం. తీవ్ర కష్టాల్లో రైతాంగం అయినా పట్టణ ప్రభుత్వం దిక్కుతోచని స్థితిలో రైతుల ఆత్మహత్యలు. ప్రకాశం జిల్లాలో ఇటీవల 2 బలవన్మరణం. ఇన్పుట్ సబ్సిడీ లేదు, ఉచిత పంటల బీమాకు మంగళం. తొలి ఏడాది రైతు భరోసా పెట్టుబడి సాయానికి ఎగనాం. 2వ ఏడాది కేంద్రం ఇచ్చిన రాష్ట్రం వాటా ఊసేలేదు. ఆర్బీకేలు సహా అన్ని వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయినాయి అని చెప్పి ఆయన చాలా కేటగిరికల్గా చాలా అంశాలను చెప్పిండు. నిర్వీర్యం అయిపోయారు రైతాంగము, దాంట్లో రైతు భరోసా కూడా మీరు ఎగ్గొట్టారని చెప్పి. ఈ ప్రభుత్వాన్ని నిద్రలేపుదాం, పొగాకు రైతులకు వైఎస్ జగన్ భరోసా. రైతులు అధికారులతో ముఖాముఖి. పచ్చమోకల పైచాచికత్వం, జగన్ పర్యటన భగ్నానికి విప్లయత్నం. రైతులకు మద్దతుగా నిలవడంపై టీడీపీ అక్కసు. కాన్వాయ్ రైతులపైకి చెప్పులు రాళ్లతో దాడి, వారిని నిలువరించిన పోలీసులు. ఇది దీనికి సంబంధించిన ఈ ఫొటోస్, ఇవన్నీ ఫొటోస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్కి సంబంధించిన ఫోటో. సరే, ఇది ఏమైనప్పటికీ ఇది నిన్న పొదలి రైతులకు సంఘీభావంగా జగన్మోహన్ రెడ్డి చేసిన పర్యటన ఒక రకంగా రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనమైంది అనిపిస్తుంది చూస్తుంటే. జనాలు ఇసుకేస్తే రాలనంత ఉన్నారు. ఒక ఎలక్షన్ క్యాంపెయిన్ కాదు అది, లేదా పబ్లిక్ ఏదైనా బహిరంగ సభ పిలిపించింది కాదు. ఒక నెల 2 నెలల ముందు నుంచో బహిరంగ సభ ఉంటే ఏదైనా పిలిపించి పోస్టర్లు, పబ్లిసిటీ, టీవీలో యాడ్లు వేస్తారు. ఎక్కడా లేదు. ఇది ఒక రైతులకు సంఘీభావంగా ఒక నిరసన కార్యక్రమానికి వచ్చిండు. అసలు కొన్ని వేల మంది రోడ్ల మీదకి వచ్చారు. రోడ్లు పిక్కటిల్లినాయి, పట్టణ పరిస్థితుల్లో ఉన్నాయి. ఏంది అనేది మరి చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి, కూటమిలో ఉన్న పార్టీలకి ఒక రకంగా, ముఖ్యంగా కూటమిలో ఉన్న మిగతా పార్టీల కంటే చంద్రబాబు నాయుడు గారికి ఇది ఒక రకంగా కంటగింపే, నిద్రపట్టిన పరిస్థితి. ఒకవైపు 1 ఇయర్ పూర్తి చేసుకుంటున్నారు ఈరోజు ఉత్సవాలు. ఈ ఉత్సవాల కంటే ముందు ఆడ జన ప్రభంజనం చూసిన తర్వాత ఈ ఉత్సవాలు సాటిస్ఫై అయితే సంతోషంగా చేసుకోలేస్తారా? సుపరిపాలనకి ఏడాది అని ఇవాళ అన్ని పేపర్లో దాదాపు 20 తెలుగు పత్రికలలో యాడ్ ఇచ్చారు, పెద్ద బ్యానర్ ఐటమ్. మరి ఆ సుపరిపాలన ఏమైంది? దాంట్లో ఎన్ని మీరు ఇచ్చిన హామీలు అమలు చేశారంటే దానికి ఇక దేవుడు సమానం చెప్పాలి. ఇవాళ తల్లికి వందనం అయితే ఇస్తానట. ఒక రకంగా ఈ తల్లికి వందనం కానీ రైతు భరోసా కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి ఇప్పిస్తున్నట్టే అనుకోవాలి అనేది ప్రజలు అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఒత్తిడి వల్లనే, ఎందుకంటే 1 ఇయర్ ఇయ్యలే. 1 ఇయర్ అయిపోతే ఈ మధ్యలో 6 నెలల నుంచి జగన్మోహన్ రెడ్డి అప్పుడప్పుడు కార్యక్రమాలు చేస్తున్నారు. గుంటూరు మిర్చి మార్కెట్ యార్డుకు రావటం, ఇప్పుడు నిన్న పొదిలు రావటం, ఇట్లాంటివి వచ్చినప్పుడు జన ప్రభంజనం చూసి చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా ఎక్కడో కొడుతుంది. ఇది ఎటో పోయేటట్టుంది కాదు, మనమేం చేయట్లా, 1 ఇయర్ అయిపోయింది, ఏది ఏమైనా చేయాలి, చేయకపోతే జగన్మోహన్ రెడ్డి జనంలోకి వస్తే ఇంకా సింపతి వస్తుంది కాబట్టి మనం చేసుకుంటూ పోతేనన్నా ఉంటుంది అని మరి
కంకణం కట్టకుండా తెలియదు. కానీ పోయిన సంవత్సరం ఎగ్గొట్టిండి, ఈ సంవత్సరం ఇస్తా అంటండి, ఇంక ఇయ్యలేదు. ఇస్తా, తల్లికి వందనం, రైతు భరోసా, ఇక ఇక చెవు బట్టి పిండి ఇప్పించినట్టే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వాన్ని చెవు మెలేసి ఇస్తారా ఇయ్యరా, నేను 5 సంవత్సరాలు ఇచ్చిన ఎందుకు ఇయ్యకపోతే నేను జనాల దగ్గర పోతే, జనాల దగ్గర పోతే వాళ్ళు వస్తున్నారు. ఇది ఒక రకం. గత 6 నెలల నుంచి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి అప్పుడప్పుడు వస్తుండు. అదే స్థాయిలో గత 6 నెలల నుంచి రెడ్ బుక్ అనే పేరుతోని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కేసులు పెట్టిన వాళ్ళ మీద పెట్టకుండా మళ్ళా కూడా ఎంతమందిని అంటే అంతమందిని జైలుకు పంపిస్తున్నారు, రకరకాల పద్ధతులలో కేసులు పెడుతున్నారు. ఆ కేసుల వ్యవహారం చూస్తే చాలా ఆందోళనకరమైన పరిస్థితి ఉంది. అయినా కానీ కార్యకర్తలు ఎక్కడ ఎనికిపోలే. వాస్తవంగా ఆ భయానికి రావద్దు బయటికి. చంద్రబాబు నాయుడు గారు 2019లో 23 సీట్లతో ఓడిపోతే దాదాపు 3 సంవత్సరాలు బయట రాలి కార్యకర్తలు, నాయకులు భయానికి. ఇలా 11 సీట్లకి ఎంత వరస్ట్ కేసులు అయితే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిండో అదే స్థాయిలో మళ్ళీ జనాలు వస్తున్నారు. అది అర్థం కావట్లేదు చంద్రబాబు నాయుడు గారికి. అర్థమయ్యేది ఉంది, కానీ ఇది రకరకాల మాయాజాలంలో జరిగిన ఎన్నికలు అనేది ఒక చర్చ ఉంది. మరి అది ఆ మాయాజాలం చేసిన వాళ్ళకి తెలిసింది కాబట్టి మరి అదేమన్నా భయమా తెలియదు. ఇది మనం ప్రజలు ఇచ్చిన మరి మ్యాండేటా, లేదా మాయాజాలం ఇచ్చిన మిషన్లు ఇచ్చిన మాయాజాలమా? ఇదేం కథ? ఈ జనాలు ఏంది, 11 సీట్లు ఎక్కడ, ఈ జనాలు ఏంది, 40% ఓటింగ్ ఏంది, మనం ఎక్కడున్నాం? 164 సీట్లతోని కూటమి ప్రభుత్వం ఉంది. ఇవాళ రెడ్ బుక్ అని మొత్తం పోలీస్ యంత్రాంగాన్ని కేవలం పాత కేసుల దోట వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇచ్చిన వాళ్ళని అధికారులతో సహా జైల్లో పెట్టడానికే వాడుతున్నారు. మరి ఇంత భయపెడుతున్నా, ఇంత భయాందోళనకు గురి చేస్తున్నా ఎందుకు వస్తుందో జనం అనేది ఇలా పెద్ద సమస్య. ఏంది అసలు దీని అనుకున్న మతలబ్ ఏంది? ఇది అభిమానమా? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పైన అభిమానంతోనే వస్తున్నారా? ఆయన గత 5 సంవత్సరాలు చేసిన పని వల్ల లబ్ధి పొందిన వాళ్ళు వస్తున్నారా? లేదా 1 ఇయర్ నుంచి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న హ్యాండ్ ఇచ్చే కార్యక్రమాలు, బీసీలకు 50 సంవత్సరాలు వచ్చాక కూడా పెన్షన్ ఇస్తున్నాడు, తల్లికి వందనం ఇస్తున్నాడు, రైతు భరోసా ఇస్తున్నాడు, మహిళా నిధి ఇస్తున్నాడు, ఉచిత బస్ ప్రయాణం ఇస్తున్నాడు, నిరుద్యోగ భృతి ఇస్తున్నాడు. ఇవన్నీ ఇయ్యలేదు కాబట్టి వస్తున్నారా? ఇవన్నీ ఇయ్యలేదు కాబట్టి వచ్చేవాళ్ళు అయితే ఇంత ఈ స్థాయిలో రారు. ఇది అభిమానం ఉంటేనే, అభిమానం పొంగితే వస్తారు. మరి ఈ అభిమానం ఎక్కడ దాపోద్ది? 40% ఉన్న ఓటింగ్ని 50%, 51% తీసిపోయేదానికి పోద్దా అనేది ఇప్పుడు సమస్య. ఎందుకంటే కేసులు పెడుతున్నారు. ప్రధానంగా గ్రామాలలో చాలా నిఘా పెట్టి ఎవరు మీటింగ్కి పోతున్నారు, ఎవరు పోతుండో ఏం కథ మొత్తం పేర్లు రాసుకొని కేసులు పెట్టే పరిస్థితి అది పైన నుంచి కింద దాకుంది. నారా లోకేష్ గారి కాడ నుంచి ఆదేశాలు ఉన్నాయి. అయినప్పటికీ జనాలు ఇవాళ వస్తున్నారంటే అది కేవలం అభిమానము, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పైన నమ్మకాలు పోవటం, సన్నగిల్లటం, రకరకాల కారణాలు, ఈక్వేషన్స్ ఉండొచ్చు. మొత్తానికైతే నిన్న పొదిలి ఈ నిరసన కార్యక్రమం మీటింగ్ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కానీ, జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న సామాన్య కార్యకర్త నుంచి రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకులకు ఒక బలం, ఒక ధైర్యం, ఒక నమ్మకం, ఒక విశ్వాసం వచ్చింది. ఎన్ని కవింపు చర్యలు చేసినా ఇంకా ఎంత స్థాయిలో అయితే బంతిని నేలకేసి కొడితే ఏ స్థాయిలో మళ్ళీ రివర్స్ వద్దో అదే స్థాయిలో వచ్చే పరిస్థితి. మీరు ఎంతమందిని జైల్లో పెట్టుకోండి, మేము ఇట్లే వస్తామనే పరిస్థితి. ఇప్పుడు మరి డైలమాలో పడతారా చంద్రబాబు నాయుడు గారు? కాస్త తగ్గిస్తారా? ప్రజలకు పనిచేసే కార్యక్రమం చేస్తారా? చూడాలి. మొత్తానికి పొగాకు రైతులకైతే, పొగాకు రైతులే కాదు మిగతా రైతులకు కూడా ఒక రకంగా ఈ మీటింగు భరోసాని ఇచ్చినట్టే. ఎందుకంటే మీరు మమ్మల్ని పట్టించుకోకపోతే జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తాడు అనే ఒక సందేశం అయితే రైతుల నుంచి ఇచ్చినట్టే అయింది. రైతులను పట్టించుకోకపోతే కూడా జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తాడు, ప్రజలను పట్టించుకోకపోతే జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తాడు, బయటకు వస్తే ప్రభంజనం ఉంటుంది అనేది ఒక సందేశం అయితే ఇచ్చిండు. ప్రభంజనం వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం అయితే ఇక మెడలు వంచాల్సింది, తప్పదు. ఇది ఒక వార్త. రైట్. తల్లికి వందనం 30 లక్షల మందికి ఎగనాము, అది కేవలం 13,000. అది కేవలం 13,000 అంట. 30 లక్షల మందికి ఎగనామట. అంటే సాక్షి పేపర్ చెబుతున్న లెక్క ఏంటంటే 80 లక్షల పైన ఉన్నారు అని చెప్పి. కానీ ప్రభుత్వం నేను 67,27,164 మంది ఉన్నారని లోకేష్ గారు ఒక సోషల్ మీడియాలో పోస్ట్ చేసిండు. 67 లక్షలకి 80 లక్షల పైచిలికి 30 లక్షల తేడా ఉంది కాబట్టి ఎగ్గొట్టినట్టే కథ అని వీళ్ళు రాశారు. రైట్. నీకు 15,000, నీకు 15,000 అన్నారు, తీరా మాట మార్చేశారు. ప్రతి తల్లిని, ప్రతి విద్యార్థిని మోసం చేసిన సీఎం చంద్రబాబు. యూడైజ్లో ఉన్నది 87,42,000 మంది విద్యార్థులు. వీరందరికీ ఏటా 13,112 కోట్లు అవసరం. ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించింది 8,745 కోట్లే. వాస్తవంగా ఈ మొత్తం 58 లక్షల మందికి సరి. గత ఏడాది 13,112 కోట్ల ఎగవేత, 2 ఏళ్లకు కలిపి 30,000 చొప్పున ఇవ్వాలని తల్లులు డిమాండ్. 13,000 ఒకే మొత్తంగా ఇస్తారా లేక వాయిదాల పద్ధతితో ఇస్తారా? స్పష్టత కరువు. ఇప్పుడు ఇట్లుంటే
ఇప్పుడే ఇట్లుంటే తీరా నగదు జమ అయ్యే సమయానికి ఎంతమందికి ఎగ్గొడతారని తల్లుల ఆందోళన. నేడు తల్లికి వందనం సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 13,112 కోట్లు అవసరమైతాయట యూడైస్ ప్రకారం. యూడైస్ అంటే విద్యార్థులు, అది ప్రైవేట్ స్కూల్ కావచ్చు, గవర్నమెంట్ స్కూల్ కావచ్చు, ఏ స్కూల్ అయినా కావచ్చు, ఆ నమోదైన అంటే అడ్మిషన్ తీసుకున్న ప్రతి ఆ యూడైస్లో ఆ యాప్లో నమోదైంది, రిజిస్టర్ అవుతారు. ఆ రిజిస్టర్ అయిన లెక్క ప్రకారం 87,42,000 మంది. కానీ వీళ్ళు చెబుతుంది 67,27,164 మంది. కానీ ఇప్పుడు వాళ్ళు డబ్బులు ఏది సంఖ్యం 67 లక్షల పైన చెప్తున్నారు, డబ్బులు అనౌన్స్ చేసిన 88,745 కోట్లు అని చెప్పారు. 8,745 కోట్లు అంటే 58 లక్షల మందికి అవుతాయి. మరి అందులో కూడా కోత వేస్తున్నాం. 55 లక్షలు అంటే మళ్ళీ అక్కడ కూడా ఒక 10 లక్షల మంది పోతున్నాం. 67 లక్షల నుంచి 58కి. వాస్తవంగా వాళ్ళు చెప్పిన 67,27,000కి ఇవ్వాలన్నా 10,090 కోట్ల రూపాయలు అవుతాయి. మనం రఫ్ లెక్క అయితే 10,090 కోట్లు ఉంటేనే 67,27,000 మందికి ఇవ్వటానికి ఉంటుంది. మరి దీంట్లో ఏం మెలకలేస్తారు, ఏం మతలబులు వేస్తారు? మరి దీంట్లో వాయిదాల పద్ధతి, ఇన్స్టాల్మెంట్లు ఉంటాయా? ఇది రైతు భరోసా లెక్క. రైతు భరోసా అయితే 3 సార్లు అట, 3 ఇన్స్టాల్మెంట్లు. ఇది కూడా మరి ఇన్స్టాల్మెంట్లు ఇస్తారా? నిజంగానే మీరు ఇన్స్టాల్మెంట్లు పద్ధతిలో తెస్తే ఇక రైతు ఇది తల్లికి వందనం ఇచ్చినట్టు కాదు, తల్లికి వందనం పెట్టినట్టు కాదు, తల్లికి పంగనామాలు పెట్టినట్టు. ఇది అసలే మీరు పెట్టేది తల్లికి వందనం, లేటు వందనం పెడతాను. ఎప్పుడో పెట్టాల్సిన వందనం ఇప్పుడు పెడతాను. 1 ఇయర్ వందనాన్ని ఎగ్గొట్టారు, ఇప్పుడు వందనం ఇస్తాను. ఈ వందనం కూడా సక్కరంగా పెట్టలేదనుకో మీకు పంగనామాలు పెడతారు భవిష్యత్తులో. మహిళలు రెడీగా ఉన్నారు. నిన్న జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చిన తర్వాత జనాల స్పందన, ప్రజల్లోంచి వచ్చిన ఆ అభిమానం చూసిన తర్వాత మీరు కాస్త జాగ్రత్తగా ఉండకపోతే తెలుగుదేశం పార్టీ ఇబ్బందికరమైన పరిస్థితి. ఇది ఒక వార్త. రైట్. ప్రజాశక్తి చూద్దాం. ప్రజాశక్తి విషయాలందరూ దాదాపు అన్ని పేపర్లలో ఇది ఇచ్చారు యాడ్. దీంట్లో మొత్తం ఒక పేజీకి పేజీ ఉంటుంది. ఎన్పిఆర్ డిపార్ట్మెంట్కి ప్రభుత్వం లోగో, మోడీ గారి బొమ్మ, సరే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఇది కూడా ఏడుంటుంది. కానీ మరి ఈడ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఉండు. మరి ఏనెందుకో లోకేష్ గారిని కూడా పెట్టారు. ఆయన ఉప ముఖ్యమంత్రి కాదు, జస్ట్ క్యాబినెట్లో మంత్రి. పెడితే అందరిది పెడితే పోయేది. ఈ సోల్పున పెడితే ఎట్లా కడుగు జనం డబ్బులేక ఏముందాడ? అందరిది అచ్చెన్నాయుడు కానించి మొత్తాన్ని పెడితే బాగుండేది. మరి వీళ్ళిద్దరిదే పెట్టారు. మరి ఏంది చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం, లేదా తెలుగుదేశం పార్టీ ఉద్దేశం అంటే పవన్ కళ్యాణ్ని డిప్యూటీ సీఎం చేసిన ఆయన స్థాయిలో ఇయ్యలేకపోయినాం కాబట్టి ఆయన పక్కన ఎప్పుడు ఉంచాలి. పోస్ట్ ఇయ్యలేదనే కానీ ఇవాళ షాడో సీఎంగా, డిప్యూటీ సీఎం కంటే నారా లోకేష్ గారే ఎక్కువ ప్రభుత్వాన్ని మానిటర్ చేస్తున్నట్టు అనిపిస్తుంది దీన్ని బట్టి. ఎందుకంటే ఆయనకు సంబంధం లేదు. అంటే విద్యాశాఖ కాబట్టి వేసి ఉండొచ్చు. ఇవాళ విద్యాశాఖ గురించే కాదు, తల్లికి వందనం ఒకటి లేదు ఇందులో. మొత్తం సుపరిపాలన, ఏడాది సుపరిపాలన అంటే అన్ని రంగాలు ఉంటాయి. మరి అందరి మంత్రులు వేయాల. తల్లికి వందనాన్ని ఒకటే యాడ్ అయితే అనుకోవచ్చు. ఇచ్చింది ఏంది? సుపరిపాలనకు ఏడాది, నేడే తల్లికి వందనం ప్రారంభం. పేదల సేవలో ఇవన్నీ ఎన్టీఆర్ భరోసా, అన్న క్యాంటీన్లు, యువత కోసం పరిశ్రమలు, సామాజిక సంక్షేమం, రైతు కోసం ఇవన్నీ ఇచ్చింది కాబట్టి వ్యవసాయ శాఖ మంత్రిది కూడా వేయాలి. మిగతా శాఖలు కూడా మంత్రులు వేయాలా? వేయలేదు. అంటే మొత్తాన్ని ఎలివేషన్ చేస్తున్నారు. సుపరిపాలనలో తొలి అడుగట. ఇదేందో చూద్దాం. సుపరిపాలనకి ఏడాది ఏంది ఆ సుపరిపాలన? ఇచ్చారు. 1 నుండి ఇంటర్ వరకు చదివే ప్రతి విద్యార్థికి 15,000, నేడు తల్లుల ఖాతాల్లో 8,745 కోట్లు. ఇది ఎట్టెట్ట వందనం. ఈ సేవ ఎప్పుడో చేయాల్సిందిగా 1 ఇయర్ ఎగ్గొట్టిన కథ చెప్పట్లేదు. ఇప్పుడు ఈ తల్లికి ఇచ్చినట్టు రాశారు. ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వర్తింపు. యువత కోసం ఉద్యోగాలంటే ఇది పెద్ద జోకు. 8,50,000 ఉద్యోగాలు ఇచ్చారట. ఇప్పుడు 1 ఇయర్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 8,50,000 పారిశ్రామిక ఉద్యోగ అవకాశాలు ఇచ్చిన మాట ఉండు. మరి ఏడున్నాయో నాకైతే అర్థం కాదు. 8,50,000 కాదు, 1,00,000 చూపించినా బాగు. 1,00,000 మంది అపాయింట్మెంట్ ఆర్డర్లు అని బయట పెడితే చాలా సంతోషపడతారు యువత పాపం. ఇది చూసిన తర్వాత యువతకు అర్థం. ఇదంటే మెగా డిఎస్సి పెట్టారు, ఇంకా భర్తీ కాల. ఇది ఎక్కడిది? ఇది నిజం, ఇది అబద్ధం. యాడ్ వేసే దాంట్లో కూడా కొన్నన్న నిజాలు రాస్తే బాగుంటుంది. ఇంక ఎక్కడ ఉంది? P4 కార్యక్రమంతో పేదరికం నుండి విముక్తి అయిపోయారట పేదలు. పురి అమ్మ కథ. ఎక్కడది పేదరికం? ఎప్పుడు విముక్తి అయింది? అసలు మీరు ఎవరు వచ్చారు? వాళ్ళు ముందుకు వచ్చేటోళ్ళు లేడని వాళ్ళు కలెక్టర్లు వాళ్ళు గగ్గోలు పెడతారు. P4 పెట్టిండు, విముక్తి అయిపోయింది. అది పెట్టిందే 2 నెలలు కాలే, అప్పుడు విముక్తి అయ్యారట. మరి అంటే విముక్తి అయ్యారు కాబట్టి ఏం లేదా? సూపర్ 6 కానీ అమలు చేయరాము. ఇది ఒకటైతే ఇంకోటి కూడా ఉంది, గమ్మత్తుగా ఉంది. అది కూడా జూన్ నెలలోనే అన్నదాత పథకం, సుఖీభావ పథకం అంట. జూన్ నెలలోనే, ఇదే జూన్ నెల, ఇక రాలేదుగా. మరి పోయిన జూన్ ఏం కథ?
ఎగ్గొట్టింది రాయట్లే, ఇచ్చేది రాస్తున్నారు. ఇంకోటి ఉంది, ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం. అది ఇచ్చిన రోజు అనుకుంటే ఇప్పుడు దానికి కూడా యాడ్ ఎందుకు? ఇప్పుడు బస్సు పెట్టారు, జనాలు పోయి ఎక్కుతుంటే వాళ్ళే అది పబ్లిసిటీ, దీంట్లో యాడ్ ఎందుకు దానికి? ఇప్పుడు ఆగస్టు 15 అయిద్దో లేదో గ్యారెంటీ కూడా లేదు కదా. గ్యారెంటీ ఉంటే వేసినా బాగు. ఇట్లా ఇక రకరకాల పద్ధతుల్లో చెప్పారు. బీసీ సంక్షేమానికట 47,456 కోట్లు పెట్టారట. పెట్టారు. మరి బీసీలకి 50 సంవత్సరాల నిండితే పెన్షన్ ఏది మరి? అది కాదు మీరు చెప్పింది సూపర్ 6లో, దాని సంగతి రాయలేదు. ఇంకోటి 30 ఏళ్ల కల ఏపీలో ఎస్సీ వర్గీకరణ అమలు. ఇది మరీ పెద్ద జోకు. ఏపీలో 30 ఏళ్ల కల కాదు, 40 ఏళ్ల కల ఎస్సీ వర్గీకరణ అనేది చంద్రబాబు నాయుడు గారు లేదా తెలంగాణలో రేవంత్ రెడ్డి చేసింది కాదు. అది సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చింది. మెడబట్టి మెడ మీద కత్తి పెట్టి అమలు చేయాల్సిందని సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అది. నువ్వు చేసేది ఏముంది? నువ్వు చేయకుండా ఉండటానికే లేదు, అది ఆర్డర్. అది ఇప్పుడు ఇందులో చంద్రబాబు నాయుడు గారు యుద్ధం చేసి పార్లమెంటుకు పోయి యుద్ధం చేసి ఎస్సీ వర్గీకరణ చేసినట్టుగా దీన్ని ఇంటర్ప్రిటేషన్. మళ్ళా చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి వర్గీకరణ చేయలే. ఇది చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి వర్గీకరణ అంటే పార్లమెంట్లో చట్టం చేయించి నిజంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తే అది చంద్రబాబు నాయుడు గారు ఖాతాలో పడింది. ఇది సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం అన్ని రాష్ట్రాలు అమలు చేయాల్సింది. దాంట్లో మ్యాండేటరీ ఆర్డర్ అది. దాన్ని కూడా రాశారు. సుపరిపాలన తొలి అడుగు పడ్డదట. తొలి అడుగు పట్టడానికే మనకి సంవత్సరం పట్టింది. 2024 జూన్ 12న తొలి సంతకం పెడితే అడుగు పట్టడానికి ఇంకా పూర్తి కాలే. మెగా డిఎస్సి తల్లికి వందనం. ఇది ఈ యాడుకు సంబంధించి దీనికి మళ్ళీ ఇగో వీళ్ళందరం పెట్టిండు. కంపెనీలు, ప్రైవేట్ కంపెనీలు తీసుకొచ్చి సంవత్సరంలో రాష్ట్రానికి తెచ్చిన కంపెనీలట. ఈ కంపెనీలని మరి లేవా ఇప్పుడే కొత్తగా వచ్చినాయో చూసుకోవాలి. ఇక జనాలకు తెలియదు పాపం ఇదంతా. బొమ్మ కంపెనీలు తెత్తడు చంద్రబాబు నాయుడు గారు. కంపెనీలు తీయడానికి వాళ్ళకి భూములు ఎత్తారు, వాళ్ళని పట్టుకొత్తరు, ఇక్కడ పెడతారు. కంపెనీలు తెచ్చిందా ప్రజలు అడిగేది ఏంటంటే ఎన్ని కంపెనీలు తెచ్చిన వాడు అట్లే మాకు ఎంతమందికి పెన్షన్లు ఇచ్చినాం, ఎంతమందికి తల్లికి వందనం, ఎంతమందికి రైతు భరోసా. కంపెనీలోడు ఏంది లాభాల కోసం అతడు పెట్టుబడులు పెట్టడానికి వ్యాపారం చేసుకుంటూ వస్తే కూడా అది గొప్పేనా? ఇది మొత్తానికి ఒక పెద్ద ఘనకార్యం చేసినట్టు వార్త అయితే వేశారు. అంటే యాడ్ ఇచ్చారు జనం సొమ్ముతోని. మళ్ళీ అంతా అయిపోయింది, దివాలా తీసింది అన్నారు. మరి ఇంత పెద్ద పెద్ద యాడ్లు ఎందుకు అవసరమా? దిశ చూద్దాం. తల్లికి వందనం నేటి నుంచే తక్షణం అమలుకు సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం. తక్షణం అమలట. ఏదో మొన్నే పదవి ఎక్కినట్టు చేస్తాం. తక్షణం ఏంది? 1 ఇయర్ అయిపోయాక 2012 జూన్ 2024 ఆ రోజు తెల్లారి చెప్తే అది బాగుంటుంది. ఇవాళ 1 ఇయర్ దాటింది. మీరు ఎక్కి తక్షణం అంటే నేనే అయ్యాల నిన్న ముఖ్యమంత్రి ఇవాళ చెప్తున్నట్టు చెప్తుండే ఆయన. 1 ఇయర్ అంతా గడిపిన తర్వాత ఇవాళ తక్షణం అంటే అది పెద్ద జోకు. ఆ తక్షణం అన్న తొందర చేస్తే బాగు. రైట్. కాకీలకు మంగిలి మాస్ వార్నింగ్ ఇచ్చిందట. హైదరాబాద్ శివార్లో ఓ రిసార్ట్లో సింగర్ మందుపాటి విదేశీ మద్యము గంజాయి సరఫరా పక్కా సమాచారంతో పోలీసుల దాడులు. మంగిలి సహా రిసార్ట్ నిర్వాహకులపై కేసు నమోదు చేశారట. నిన్న మంగిలి సింగరు ఆమె బర్త్డే పార్టీ అక్కడ చేవేళ్ళ దగ్గర ఒక ఫామ్ హౌస్లో రిసార్ట్లో చేసుకుంటుందట. ఎవరో సమాచారం ఇచ్చారట. సౌండ్ పొల్యూషను, విదేశీ మద్యము, గంజాయి, ఇంకేదో మాదక ద్రవ్యాలు ఉన్నాయని సమాచారం వచ్చి వాళ్ళు ఏదో మొత్తం దాడి చేసి ఎస్ఓటి పోలీసులు మొత్తం తనిఖీలు చేశారు. ఏదో ఒక అతనికి గంజాయి తీసుకున్నట్టు పాజిటివ్ వచ్చిందట. అది కూడా మరి ఇక్కడ తీసుకుండా వేరే దగ్గర ఏమైనా తీసుకొని ఇక్కడికి వచ్చిందా అనేది ఇంకా తేలాల్సిందట. ఇక మద్యం అయితే కామన్గా పార్టీ కాబట్టి ఉంది. మరి దీని వెనక ఏముంది? కావాలని మంగిలి పైన ఎవరైనా కక్ష కట్టి ఫోన్ చేసి ఎస్ఓటి పోలీసులను పిలిచారా? నిజంగానే ఇక మంగిలి తప్ప, ఇక మంగిలి అనే సింగర్ తప్ప ఇంక ఎవరు సెలబ్రిటీలు రోజు పార్టీలు చేసుకోవట్లేదు, రిసార్ట్లలో మందు పార్టీలు కానీ ఇవి జరగట్లేదు అని అనుకోవాలన్నా మనం. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అనేక రిసార్ట్లలో ప్రతిరోజు ఏదో ఒక రోజు ఏదో ఒక దగ్గర ఎవరో ఒకరిది పార్టీలు జరుగుతూనే ఉంటాయి. ఆ పార్టీలలో నిజంగానే పోలీసులు పోయి ఇదే పద్ధతిలో ప్రతి దాంట్లో చేస్తే తప్పనిసరిగా డ్రగ్స్ ఉంటాయి, గంజాయి ఉంటుంది, మందు ఉంటుంది, అన్నీ ఉంటాయి. కొన్నిట్లో లేకపోవచ్చు కానీ మరి ఇక్కడికే ఎందుకు రావటం ఏంది? వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ ఏంది? ఏదో ఇన్ఫర్మేషన్తో వచ్చారా? ఇన్ఫర్మేషను ఇవ్వటం దీని వెనక ఏమైనా రాజకీయ కారణాలు ఉన్నాయా లేకపోతే ఇండస్ట్రీ కారణాలు ఉన్నాయా? రాజకీయ కారణాల మీద ఆమె కొన్ని పొలిటికల్ పార్టీలకు పాటలు అయ్యి పాడింది. మరి ఆ కారణాలతోనే ఆమెను ఇరికిచ్చే ప్రయత్నం చేసి వలేశారా? మొత్తానికి అయితే పట్టుకున్నారు. కానీ ఆమె మళ్ళీ ఈవినింగ్ ఒక వీడియో చేసి పంపారు. అది నాకు ఎక్సైజ్ పోలీస్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకోవాలనే ప్రాథమిక అవగాహన కూడా లేదు. వాస్తవంగా అవగాహన లేనందువల్లనే తీసుకోలేదు తప్ప వేరే ఏం లేదు.
తీసుకోవద్దని కాదు, లేదా నేను ఏదైతే దొంగ పని చేస్తున్నట్టు కాదు, అక్కడ ఏమీ లేదు, జస్ట్ పార్టీ, ఫ్యామిలీ పార్టీ, ఫ్రెండ్స్ పార్టీ అది అని చెప్పి ఆమె క్లారిటీ అయితే ఇచ్చింది. పోలీసులు చెప్పాలి ఇన్వెస్టిగేషన్ ఆయన ఏం కథ అయిందనేది, ఏం దొరికినాయి ఏం కథ అనేది. ఇది దిశకు సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇక ఆంధ్రజ్యోతిలో కూడా సుపరిపాలనకు ఏడాది అయిందట. రైట్. జగన్ రాజకీయ భూతము భూస్థాపితం చేయకుంటే రాష్ట్రానికి అధోగతే. జనాన్ని మభ్యపెట్టేందుకే పత్రికా ఛానల్ నడుపుతున్నారు. రాజకీయ ముసుగులో ఉన్న వదిలిపెట్టను. శివలింగంపై తేలులా రాజకీయ ముసుగులో ఉండటంతో జగన్ను ఎదుర్కోవడంలో కొన్ని ఇబ్బందులు తలెత్తున్నా అయినా వదిలిపెట్టను. ఇలాంటి వారిని కంట్రోల్ చేయకుంటే రాష్ట్రానికి నష్టం. రౌడీలు ఎవరు రాష్ట్రంలో ఉండకూడదు, రాష్ట్రం నుంచి బైకాట్ చేయాలి. జగన్ లాంటి భూతాన్ని రాజకీయంగా భూస్థాపితం చేస్తాను, లేకుంటే రాష్ట్రాన్ని జగన్ అధోగతి పాలు చేస్తారు. జగన్ లాంటి భూతాన్ని రాజకీయంగా భూస్థాపితం చేస్తారట. ఒకవైపు మీరు ఇంటర్వ్యూ ఇస్తుంటే ఇంకొక వైపు నిన్న మరి ఆ భూతం చుట్టూ అన్ని వేల మంది లక్షల మంది జనాలు అట్టు వచ్చారు. అంటే వాళ్ళు కూడా భూతాలను ప్రేమిస్తారా, భూతాలను పూజిస్తారా? మరీ మీకు నచ్చలేదు కాబట్టి మీరే ఇప్పుడు ఉండాలని చెప్పి జగను లేకపోతే ఇంకో పార్టీ రాజకీయ పార్టీలని భూతాలు దెయ్యాలు పాతి పెట్టాలి, కంట్రోల్ చేయాలి. ఎవరి కోసం? ఒక రాజకీయ పార్టీని కంట్రోల్ చేయాలి, భూస్థాపితం చేయాల్సింది ఎవరు చేయాలి? ప్రజలు చేయాలి. మీరు రెడ్ బుక్తోనో పోలీసులతోనో భూస్థాపితం చేస్తే అది భూస్థాపితం కాదు. ప్రజలు ఓడించి భూస్థాపితం చేస్తే అయింది. మొన్న ఓడించారు కానీ భూస్థాపితం చేయలే. ఓడించారు, 40% ఓట్లు ఇచ్చారు, 11 సీట్లే ఇచ్చారు. మరి ఆ 40% ఓట్లు 11 సీట్లు రావడానికి ప్లస్ మీకు 164 స్థానాలు అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి మీటింగ్లకు వస్తున్న ఆదరణ చూస్తే అసలు నిజంగానే ఓట్ల లెక్కనే జరిగినాయా, మిషన్ లెక్క జరిగినాయా అనేది ఒక పెద్ద అనుమానం వస్తుంది. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తీరు నాకు తెలిసి 2 తెలుగు రాష్ట్రాల చరిత్రలో చాలా ఘోరమైన ఓటమి. 11 సీట్లు అనేది ఓట్ల శాతం పర్లేదు. ఆ స్థాయిలో ఓడిపోయిన తర్వాత కూడా 6 నెలలు కాకముందే ఆ స్థాయిలో మళ్ళీ అదే ఎంత వరస స్థాయిలో ఓడిపోయిందో అదే స్థాయిలో మళ్ళీ ప్రజల ఆదరణ ఇస్తారంటే దాని వెనకున్న కారణం ఏంది? నిజంగానే అసలు ఆ తీర్పు ప్రజల తీర్పా? మీరు అంటున్న భూస్థాపితం సంగతి ఏంది? భూస్థాపితం చేయాల్సింది ప్రజలు, మీరు కాదు. కానీ భూతము దెయ్యము అని ఆంధ్రజ్యోతి ఏబిఎన్ రాధాకృష్ణ గారు కూడా కొత్త పలుకులో రాస్తుంటారు. భూతాన్ని దెయ్యాన్ని సీసాలు పెట్టి బేడా పెట్టాలని. సీసాలు పెట్టి బేడా పెట్టడానికి ప్రజల చేయాలి, అది ప్రజలు చేస్తే అయింది. కానీ ప్రజలు చేసినట్టు ప్రజలు చేస్తున్నట్టు అనిపించలే మరి. కానీ వారు అంటున్నారు రాజకీయ ముసుగులో ఉన్న వదిలిపెట్టను నేనని. రైట్. మహిళలపై రాళ్లు చెప్పులు, జగన్ పర్యటనలో వైసీపీ మొక్కల అరాచకం, బూతులు దుర్భాషలతో వీరంగం. అమరావతి మహిళలకు జగన్ క్షమాపణ చెప్పాలనడమే నేరము, ప్లకార్డులు నల్లబెల్లులతో నిరసన తెలపడమే అతివల పాపం. పొదిల్లో రెచ్చిపోయి మరీ దాళ్లు. ఓ కానిస్టేబుల్తో పాటు మహిళలకు గాయాలు, డీఎస్పీని తాకిన చెప్పులు, స్పృహ తప్పి పడిపోయిన సీఐ. ఇవేవి పట్టించుకొని జగన్ సర్కారుపై చిందులు. పరామర్శకాన్ని వెళ్ళి అరాచకం ఏమిటి? సీఎం ఫైరు, చర్యలకు డీజీపీ ఆదేశం. మహిళలపైన రాళ్లు చెప్పులు వేశారట. జగన్కు నిరసన సెగాట. మరి ఈ నిరసన సెగ, ఈ బ్లాక్ బెలూన్లు ఈ చేయించితే వచ్చినాయి నిజంగానే వాళ్ళు మహిళల్లో వాళ్ళకు వచ్చిందంటే చేయించితే వచ్చినట్టు అనిపిస్తుంది. ఈ ప్లకార్డులు ఇవన్నీ నల్ల బెలూన్లు చూస్తే ఇది రాజకీయ ప్రేరేపితం. ఇది గమ్మత్తుగా ఉంది ఆంధ్రప్రదేశ్లో. వాస్తవంగా అధికార పార్టీ ఎప్పుడు కూడా ఇట్లాంటివి చెప్పేది. అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీపై నిరసనలు పోలీసులు మనకున్నారు, మీరు బోండి ఏదైనా చేయండి అని చెప్పే పరిస్థితి. గతంలో ఎట్లుండేదంటే అధికార పార్టీ ఉంటే వాళ్ళు అధికారాన్ని ఉపయోగించుకొని పనులు చేయించుకునేది. ప్రతిపక్ష పార్టీ ఉంటే పోలీసులు వాళ్ళ చేతిలో ఉంటారు కాబట్టి కేసులు పెడతారని కొంత భయాందోళన ఉండేది. ఇప్పుడు అట్లేదు, మనకు అధికారం ఉంది కాబట్టి మీరు ఏదైనా చేయండి, దాడులు చేయండి, విధ్వంసం చేయండి, మేము చూసుకుంటాం, వాళ్ళని తిరగనీయొద్దు అనే పద్ధతిలో ఉంది. జగన్మోహన్ రెడ్డి నిరసన ఒక పొగాకు రైతులకు మద్దతుగా వచ్చిండు. ఏంది అక్కడ నిరసన? మీరు చేస్తుంది ఏంది? 4-5 రోజుల నుంచి అదే నిరసన కదా. జగన్మోహన్ రెడ్డి సారీ చెప్పాలంటారు. దేనికి చెప్పాలి జగన్మోహన్ రెడ్డి సారీ? సాక్షి ఛానల్లో జరిగింది డిబేట్. ఆ డిబేట్కి సంబంధించి కేసు పెట్టారు. కేసులో కొమ్మినేని శ్రీనివాసరావుని అరెస్ట్ చేశారు. నేను కృష్ణంరాజుని జర్నలిస్ట్ని కూడా అరెస్ట్ చేశారు. అదొక ప్రాసెస్. జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి అనిపించిందా? నిజంగానే జగన్మోహన్ రెడ్డి సాక్షి ఛానల్లో చెప్పిన దానికి జగన్మోహన్ రెడ్డి భారతీ రెడ్డి సమాధానం చెప్పటం లేకపోతే సారీ చెప్పాల్సి వస్తే, ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పార్టీలో కూడా స్వయాన ఆయన బావమరిది హిందూపురం ఎమ్మెల్యే ఆడోళ్ళు కనపడితే ముద్దన్న పెట్టాలి, కడుపాన చేయాలన్నాడు. మరి ఆ సారీ ఎవరు చెప్పాలి? ఇప్పుడు బాలకృష్ణ గారు చెప్పాలన్నా, చంద్రబాబు నాయుడు గారు చెప్పాలన్నా? జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు. మాధవీలత అనే ఒక సినీ నటిని ప్రాస్టిట్యూట్ అన్నాడు, బట్టలు లేకుండా తిరిగిద్ది అన్నాడు, బూతులు మాట్లాడిండు. మరి వాళ్ళ తరపున ఎవరు? చంద్రబాబు నాయుడు గారు సమానం చెప్పాలా?
పొలిటికల్ పార్టీలో ఉన్న మీరు అధ్యక్షుడిగా ఉంటే మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలో, ఎంపీలో, ఎమ్మెల్సీలో లేదా మున్సిపల్ చైర్మన్లో తిట్టిన దాఖలాలు అనేకం ఉన్నాయి. మహిళల్ని బండబూతులు. మరి వాటికి మీరు ఎప్పుడన్నా సారీ చెప్పారా? అది ఒక ఛానల్, అది ఒక వ్యవహారం, ఇది ఒక పాలిటిక్స్. ఇది ఏంటంటే కావాలని ఒక సెంటిమెంట్ రెచ్చగొట్టే కార్యక్రమం. అది కూడా నిన్న అక్కడ జనాలు ఆ స్థాయిలో ఉన్నాక అక్కడ వాస్తవంగా ఆ నిరసన కార్యక్రమం రెచ్చగొట్టి ప్రొవోకేట్ చేసే కార్యక్రమం అంటే ప్రత్యక్షంగా పొలిటికల్ ప్రొవొకేషన్ ఉంది అనేది అర్థమవుతుంది. అంటే మన పోలీసే మనమే అధికారంలోనూ కేసులు కావాలి, మీరు బొండి ఏదైనా చేయండి అని చెప్పినట్టే ఉంది. ఇది కరెక్ట్ కాదు. ఇట్లాంటి కవ్వింపు చర్యలు అరాచకపరం ఒకసారి స్టార్ట్ అయితే ఛానళ్ళ పైన దాడులు, నిప్పు పెట్టే కార్యక్రమం అది చాలా డేంజరస్. ఇది మహిళలపైన రాళ్ళు, చెప్పులు ఇది కనపడదు. వాస్తవంగా వేయొద్దు, వేశారు, కనపడదు, ప్రొవోకేట్ చేశారు. మరి ఇదే ఆంధ్రజ్యోతికి పొగాకు రైతులు బాధ కానీ, పొగాకు రైతుల వ్యవహారం కానీ నేను అక్కడికి వచ్చిన జనాలు కానీ వేయలే. అంటే మీ ఉద్దేశం ఏంది పత్రిక ఇది పత్రిక దేనికోసం ఉంది? కేవలం కాయనకు ఒక్క సైడ్ చూపించే పత్రిక ఇది, రెండో సైడ్ చూపించలే. కృష్ణంరాజు అరెస్టు, అమరావతిపై అసభ్య వ్యాఖ్యల కేసులో అదుపులోకి, కేసు నమోదుతో అజ్ఞాతవాసం. శ్రీకాకుళం నుంచి వస్తుండగా పట్టుకున్న విశాఖ పోలీసులు. రోడ్డు మార్గంలో తుళ్ళూరుకు తరలింపు. నేడు మంగళగిరి కోర్టులో హాజరట. కృష్ణంరాజు ఎట్లో అరెస్ట్ అయ్యింది, నిన్న పట్టుకున్నట. శ్రీకాకుళం నుంచి వస్తుంటే విశాఖపట్నంలో ఆ నుంచి అమరావతి తీసుకొచ్చి కోర్టులో ప్రవేశపెడతారట కృష్ణ. ఇది ఈయన వ్యాఖ్యలతో ఇదంతా ఆగమాగమైంది. రైట్, ఇది జ్యోతికి సంబంధించి. ఈనాడు చూద్దాం. ఈనాడులో కూడా సేమ్ ఇది యాడ్ ఉంటుంది కంపల్సరీ. అగాధాలను పూడ్చుకుంటూ అభివృద్ధి వైపు, వైకాపా ప్రభుత్వంలో దెబ్బతిన్న వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు ఏడాది సరిపోయింది. అడ్డంకులు అధిగమిస్తూనే ఎన్నికల హామీలు, సంక్షేమ పథకం అమలు చేశాం. అగాధాలు పూడ్చుకుంటూ వస్తున్నాడు చంద్రబాబు నాయుడు. మరి అగాధాలు పూడ్చే దాంట్లో ఇన్ని పెద్ద పెద్ద యాడ్లు ఎందుకు? మరి పెద్ద అగాధాలే ఉండే, అగాధాలు పూడ్చితే యాడ్లు ఎందుకు? ఒకటి మరి అగాధాలు ఉన్నాయి, విధ్వంసకారుడు జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేసిన రాష్ట్రాన్ని మొత్తం ధ్వంసం చేసిన అన్నారు. మరి రాష్ట్రాన్ని ధ్వంసం చేసిన తర్వాత నిజంగానే మీరు అనుకున్నట్టు మీకు వచ్చిన సీట్లు నికరమైన సీట్లే, జనం ఇచ్చిన సీట్లు అయితే మరి ప్రజలు ఎందుకు వస్తున్నారు? మళ్ళీ ఇంత పెద్ద విధ్వంసకారుడు, ఇంత సైకో, ఇంత భూతం, ఇంత దెయ్యం అంటున్నారు కదా మీరు ఇన్ని చెబుతున్నారు. మీ పత్రికలు, మీరు చెబుతున్న పత్రికలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి మద్యంలో తినడు, దాంట్లో తినడు, మొత్తం మింగేసిండు, రాష్ట్రాన్ని ధ్వంసం చేసిండు, రాష్ట్రంలో ఉన్న సొమ్ము అంతా తినడు అంటున్నారు. అన్నా కానీ ఎందుకు వస్తున్నారు? జనాలు రావద్దు కదా. మా సొమ్మంత తినడు, విధ్వంసకారుడు, సైకో, అరాచకవాది, రౌడీ, భూతం, దెయ్యం అని మీరు అనే పదాలు ఉన్నాయి కదా. వాటిని ఎంత అన్న కొంతమంది అన్న పబ్లిక్ నమ్ముతున్నట్ట. మీరు చెప్పే మాటలు నమ్మితే ఆ స్థాయిలో ఎందుకు వస్తుంది స్పందన? మరి మీరు చెప్పే అబద్ధవాన్ని నమ్మి వాళ్ళు పోతారా? నిజవాన్ని నమ్ముతున్నారా? నిజవాన్ని నమ్మితే రారు. మళ్ళీ అదే చెప్తుండే అగాధాలను పూడ్చుకుంటాను నేనని. ఏం అగాధాలు పడలే, రాష్ట్రానికి సంబంధించి అగాధాలు లేవు. ఉంటే గింటే మీ సామాజిక వర్గం, మీ పొలిటికల్ పార్టీకి, మీ పార్టీకి ఉన్న అగాధాలు, పవర్ లేకపోతే వచ్చిన అగాధాలు, ఆర్థిక ఇబ్బందులు, వాటిని పూడ్చుకుంటున్నారే కానీ నిజంగా ప్రజలకు వచ్చిన అగాధాలు లేవు. ప్రజలకి ఒకటే ఇక్కడ ఏమవుతుందంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రావాల్సిన స్కీముల్ని జగన్మోహన్ రెడ్డిని బూచిగా చూపించి డిలే చేసే కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళు చేయాల్సిన అభివృద్ధిని మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి వైపు చూపించి ఇక ఆయన విధ్వంసం చేసిన కాబట్టి నేను చేయలేకపోతున్నా. మరి ఆయన విధ్వంసం చేశాక కొన్ని వేల ఎకరాలు ప్రైవేట్ కంపెనీలకు ఎట్లా ఇవ్వగలుగుతారు? విధ్వంసమే అయిపోయింది కదా. ప్రైవేట్ కంపెనీలకు లులు కంపెనీ, టీసీఎస్ కంపెనీ, ఊర్సా కంపెనీ, ఇంకేదో కొన్ని కంపెనీలు వస్తున్నాయి. వీటన్నిటికీ లక్షల వేల ఎకరాలు ఇవ్వటానికి ఎక్కడి నుంచి వస్తున్నాయి మరి భూములు? విధ్వంసం అయిపోయింది కదా మొత్తం. ఇలా అమరావతి కట్టుకోవడానికి డబ్బులు ఆనించి వస్తున్నాయి, మొత్తం విధ్వంసం అయిపోయాయి. ఇది పదే ఆ విధ్వంసం, జగన్మోహన్ రెడ్డి విధ్వంసకారుడు, సైకో అని చూపించి ప్రజలకి చేయాల్సిన పనులను ఎగ్గొట్టే కార్యక్రమం తప్ప వేరే ఏం లేదు అనేది ఇవాళ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. రైట్. నిరసన తెలుపుతున్న మహిళపై చెప్పులు, రాళ్లతో దాడి. జగన్ పొదిలి పర్యటనలో వైకాపా శ్రేణులు బరితెగింపు. పొగాకు రైతులు పరామర్శకు వెళుతూ 3 కిలోమీటర్ల మేర మాజీ సీఎం రోడ్ షో. ఇప్పుడు బాధ అంతా ఏంటంటే జగన్ నిరసన తెలపడానికి వచ్చిన నిరసనలో పబ్లిక్ బాగా మద్దతు ఇచ్చారు. పొగాకు రైతులకు మద్దతుకు వస్తే వేల మంది రోడ్ల మీదకి వచ్చారు, ఆయనకు బ్రహ్మరథం పట్టారని అది అసలు ఆ వర్డ్ ఎక్కడ లేదు. ఆ పొగాకు రైతుల గురించి ఏదైనా ఆలోచించాలి ప్రభుత్వం. చూశారా రైతులు రోడ్ల మీదకి వచ్చారని చెప్పే ప్రయత్నం చేయట్లే. జగన్కి నిరసన ఎదురైందని చెప్తున్నారు. జగన్కి నిరసన ఎదురైంది ఏదో చిన్న మ్యాటర్ అయి ఉండొచ్చు. అసలు ఇష్యూ ఏంది? పొగాకు రైతుల సమస్య. దాని గురించి నిజంగానే మీది పత్రిక అయితే పాంప్లెట్ కాకపోతే వాళ్ళ గురించి ఒక వర్డ్ అని రాయాలిగా. పొగాకు రైతుల పరిస్థితి, ప్రతిపక్ష నాయకుడు బయటకు వచ్చిండు, ప్రభుత్వం ఏం చేస్తుంది, వాళ్ళ కనీస మద్దతు ధర ప్రకటించండి, మార్క్ఫెడ్ని దింపండి,
అని చెప్పి రాసే ప్రయత్నం చేయండి. రాళ్ళు వేశారు, కోడికలు వేశారు, కోడిగుడ్లు వేశారు, వేయటం తప్పే. అదే కాదుగా ఇది వేసి దాని పక్కన అది కూడా ఇస్తే మీకు గౌరవంగా ఉండేది. మీ గౌరవం ఎక్కడ పోతుందంటే, మీ పాంప్లెట్ వ్యవహారం ఎక్కడ బయటపడుతుందంటే, మీ లోపల ఉన్న కుచితత్వం ఎక్కడ బయటపడుతుందంటే మీరు రాసే వార్తలను బట్టి. మీరు రాసే వార్తల నమ్మకనే జనాలు ఆ స్థాయిలో బయటకు వస్తుండ్రు. ఒకటే విధ్వంసకాడు సైకో, విధ్వంసకాడు సైకో అంటే ఎవడు నమ్మడా? రైట్, ఇది రైట్. ఈనాడు ఆంధ్రప్రభ చూద్దాం. దీంట్లో కూడా యాడే, అన్నిట్లో ఇచ్చిండు. ఒడిదొడుకుల్లోనూ హామీల బాట, ఆర్థిక లోటు నుంచి అభివృద్ధి వైపు అమరావతిలో ఊపందుకున్న పనులు, రాజధాని వైపు పరుగులు తీస్తున్న కొత్త సంస్థలు. పరుగుల అమరావతిలో ఊపు అందుకుంటాయట పనులు, పరుగులు తీస్తున్నట్టు, రన్నింగ్ రేస్ జరుగుతున్నట్టుంది. ఎవడు వచ్చినోడు లేడు ఆడ. ఈ చెప్తారు మళ్ళీ 2028 వచ్చినాలో మోడీ డబ్బులు ఇలా రాజధాని కట్టలేదు అంటాడు. చూడండి మీరు అనే పరిస్థితి ఉంది. ఒడిదొడుకుల్లోనూ హామీల బాట పట్టిండట. ఎన్ని కష్టాలున్నా హామీలు నెరవేరుస్తున్నాయి. ఎన్ని కష్టాలు ఉన్నాయి తెలుసా? మరి ఎందుకు ఇవ్వాలి హామీలు? కష్టాలు మీకు తెలుసుగా. మీరు 3 సార్లు ముఖ్యమంత్రి చేతిరి, 3 సార్లు ప్రతిపక్ష నాయకుడు చేతిరి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంది మీరు పదే అప్పులైనాయి అని ముందే చెప్తారు. అధికారంలో రాకముందు ఇన్ని ఇబ్బందులు ఉన్నాయని ముందే తెలిసాక, ఇబ్బందులు అయితే ఉన్నాయి అబ్బాయి నేను ఇస్తే ఇస్తా లేకపోతే లేదని అప్పుడే చెప్పిపోయేది కాదు ఎన్నికల ముందు. లేదు ఎంతమంది ఉంటే అంతమంది, ఎంత అంటే అంతే అని చెప్పి ఇవాళ ఈ కుంటి సాకులు, ముసలి కన్నీర్లు, ఇబ్బందులు ఉన్నాయి అయినా నేను చేస్తున్నా, అగాధాలు ఉన్నాయి పూడుతున్నాయి. ఈ అగాధాల సంగతి, ఈ ఇబ్బందుల సంగతి ముందే తెలుసు. నీకు తెలిసాక కూడా హామీ ఇచ్చినవంటే నెరవేరుస్తానని ధైర్యంతోనే. నాకు విజన్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది అంటే. ఇవాళ వచ్చే ఇబ్బందులు, కుంటి సాకులు చెప్తే ఎట కుదిరిద్ది? రైట్. రైతులకు అండగా ఉంటా ఆధారపడద్దు, రాళ్లదాడిపై సీఎం సీరియస్ అయిందట. ప్రకాశం జిల్లా పొదిల్లో మాజీ సీఎం జగన్ పొగాకు బోర్డు సందర్శన. ఇప్పుడు రాళ్లదాడిపైన సీఎం సీరియస్ అయింది కానీ పొగాకు రైతులకు ధర లేని దానిపైన సీరియస్ కాలే. పొగాకు రైతుల సంగతి ఏందని అధికారులను కనీసం అలర్ట్ చేయాలిగా. జగన్మోహన్ రెడ్డి వచ్చిండు, ఏదో మద్దతు ఇస్తాడట వాళ్ళకి. ఆ రైతులకి ధర ఏందో సంగతి చూడండి అనలే. రాళ్లదాడిపైన మరి దాన్ని తప్పించుకోవడానికి రాళ్లదాడి చేయించారు ఏం కథ, కానీ వాళ్ళు జనాల గురించి వదిలేశారు. ఇది మొత్తం రాజకీయమే. ఇది ఆంధ్రప్రభ. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.